ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ మనం వీడియోలోకి వచ్చేద్దామండి. పని మీద బయటికి వెళ్తూ ఉంటాము. అలా వెళ్ళేటప్పుడు ఈ ఒక్క పొట్లాన్ని జోబులో పెట్టుకుని వెళ్తే చాలండి. వద్దన్నా డబ్బే డబ్బు. మీ జోబు నిండా డబ్బు వచ్చి చేరుకుంటుంది. ఏమిటి ఆ యొక్క పొట్లము? ఏం చేయాలి? ఎలా చేయాలి అంటే గనక వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి. మీ మీద ఉన్న నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అయితే మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం, అజాగ్రత్తలు పక్కన పెట్టేయడం, మీ నిర్ణయాలు ఎవరికీ చెప్పకుండా ముందుకు సాగడం, ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీరు ఒక పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ అండి. ఆ వైట్ పేపర్లో ఒక 2 ఇలాచి అంటే యాలుకలు, 3 లవంగాలు, 4 మిరియాలు వీటిని పొట్లం కట్టండి. మళ్ళీ చెప్తున్నాము ఆలకించండి. 2 యాలుకలు, 3 లవంగాలు, 4 మిరియాల గింజలు వీటిని పొట్లంగా కట్టేసి పొద్దున్నే స్నానం చేసి ఇంకా బయటికి వెళ్తున్నారు. ఆఫీస్కి వెళ్తున్నారా? జాబ్ చేస్తున్నారా? బిజినెస్ కానీ ఏదైనా వృత్తి కానీ మీరు బయటికి వెళ్తున్నారు సంపాదన కోసం. డబ్బు సంపాదించే క్రమంలో ఈ ఒక్క పొట్లాన్ని మీ జేబులో పెట్టుకుని బయటికి వెళ్ళండి. ఇక డబ్బు రావడం మొదలు అవుతుంది చూడండి. ఎటువైపు నుంచి డబ్బు వస్తుందో మీకే తెలియదు. మీ వెంట డబ్బు పరుగులు పెడుతుంది. కస్టమర్స్ పెరగడం, బిజినెస్ లో మీకు గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీ కళ్ళారా డబ్బు చూస్తారు. గల్లా పెట్టి మొత్తం కూడా డబ్బు బాక్స్ మొత్తం కూడాను డబ్బుతో నిండిపోతుంది. సాలరీ పెరగడం మొదలవుతుంది. ఇన్కమ్ పెరగడం మొదలవుతుంది. అనేక విధాలుగా ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీరు సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు మాత్రం నిండిపోయి ఉన్న జేబులతో ఇంటికి వస్తారని చెప్పుకోవచ్చు. 100% ఇది జరుగుతుంది. మీరు ఈ విధంగా తప్పక చేయండి. ఏ రోజైనా చేయొచ్చండి. కానీ మీరు ఏమిటంటే వారాహి అమ్మవారిని తలచుకుని చేస్తున్నారు కావున మీరు నాన్ వెజ్ ని తిని ఈ పని చేయకూడదండి. అదేవిధంగా పీరియడ్స్ లో ఉన్న ఆడవారు కూడా ఈ యొక్క పని చేయకూడదు. ప్రశాంతంగా పొద్దున్నే లేచి మీరు ఏమిటంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇలా చేస్తే ఇంకా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. వారాహి అమ్మవారికి బ్రహ్మ ముహూర్తంలో మనం ఈ యొక్క పూజ చేసుకుని లేదా పూజ చేయకపోయినా అమ్మవారిని మనసులో తలుచుకుని ఓం వారాహీదేవియే నమః అని మనసులో అనుకుని ఈ యొక్క పొట్లాన్ని మనం కట్టేసుకుని ఎంచక్కా మనము రెడీ అయిపోయి బయటికి వెళ్లేటప్పుడు జోబులో పెట్టుకుని వెళ్ళండి. ఇంటికి వస్తూనే అదృష్టంతో తిరిగి వస్తారు. ప్రతిరోజు పెట్టుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు జనాల దృష్టి కానీ నరదృష్టి కానీ మన మీద పడకుండా ఉంటుంది. మన సంపాదన చూసి అక్కసు ఉన్నవారు ఉంటారు. మన గౌరవాన్ని చూసి కుళ్ళుతో అసూయతో రగిలిపోయేవారు కూడా ఉంటారు. కావున ఈ విధంగా తప్పక చేయండి. ఈ పొట్లం పెట్టుకుని వెళ్లడం వలన మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. మీరు మీ వర్క్ కి వెళ్లిపోయారు. ఇక సాయంత్రం ఇంటికి వస్తారు కదా, అలా వచ్చేటప్పుడు ఈ పొట్లాన్ని కుదిరితే పొట్లంతో సహా బయటనే కాల్చేసి లోపలికి రండి. అలా కుదరదు అనుకునేవారు పారే నీటిలో పడవేయండి. లేదు అది కూడా కుదరదు అనుకునేవారు కొంచెం దూరంగా నిర్జన ప్రదేశంలో విసిరేసి ఇంట్లోకి వచ్చేయండి. ఎక్కడ పడినా మీకు సంబంధం లేదు. దూరంగా విసిరేసి వచ్చేయండి. ఇలా ఒక్కసారి ప్రయత్నించండి. మీ జీవితంలో ఎంతో మార్పు కలుగుతుంది. ఇక స్వస్తి.